మరి అక్కడ పుట్టిన వాళ్ళు తప్ప, అక్కడ పుట్టిన వాళ్ళది పాపమా, అక్కడ పుట్టిన వాళ్ళది శాపమా? అందుకని సమాజంలో ఉన్న కింది వర్గాల వారు, సామాన్యులు దీన్ని ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు అంటే బోత్ అటు ఎగ్జిక్యూటివ్ అండ్ పొలిటికల్, రాజకీయ అధికారము, కార్యనిర్వాహక అధికారంలో ఉన్నవాళ్ళు, పిన్ పాయింట్గా చెప్పాలి అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వెంట్స్ అండ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే ఇద్దరు విధాన నిర్ణేతలు కాబట్టి, విధాన అంటే ఎగ్జిక్యూషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఫలాలు సమానంగా అందేందుకు వీలైన విధానాలు రూపొందించాల్సిందే. దీని అంతటినీ కలిపి ఇన్క్లూజివ్నెస్ అంటారు. ఈ ఇన్క్లూజివ్నెస్ అనేది ఫినాన్షియల్ ఇంక్లూజన్స్, సోషల్ ఇంక్లూజను, లేటెస్ట్గా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు కవిత, టెక్నాలజికల్ ఇంక్లూజన్ కొత్త వచ్చింది. యాక్చువల్గా సాంకేతికంగా కూడా అందరికీ సాంకేతికత అందాలి అన్నది. 2016 ప్రాంతంలో డిమానిటైజేషన్ జరగడానికి ముందు నాకు తెలిసి మీరు కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వాడలేదేమో అనుకుంటున్నాను నేను. ఇంత పెద్ద ఎత్తున ఇంత మాసివ్ గా ప్రతి దానికి యూస్ వాడలేదు. సరే, ఒకవేళ కొంతమంది వాడినా ఖచ్చితంగా ఒక ఛాయ్ తాగినప్పుడు, కూరగాయలు కొన్నప్పుడు మాత్రం మనం క్యాష్ పే చేసాం, 10 రూపాయల కోసం కూడా క్యాష్ పే చేసాం తప్ప మనకు నెట్ బ్యాంకింగో, మొబైల్ బ్యాంకింగో, పేటిఎమ్మో, ఫోన్పేనో, గూగుల్ పేనో వాడలేదు. 2016 ఆ ప్రాంతంలో డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత మనము ఈ ఇన్క్లూజివ్నెస్లోకి, టెక్నాలజికల్ ఇన్క్లూజివ్నెస్లోకి ఇవాళ గూగుల్ పే లాంటి ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏదైతే, ట్రాన్సాక్షన్స్ ఏదైతే మనం చేస్తామో వాటి వల్ల మనం టెక్నాలజీని ఆధారపడి చేస్తున్నాం. అలా సమాజంలో అందరికీ మొబైల్ ఫోన్స్ వెళ్ళాలి, వాట్సాప్ యూసేజ్ వెళ్ళాలి, సోషల్ మీడియా యూసేజ్ వెళ్ళాలి. టెక్నాలజికల్గా ఏవైతే వాళ్ళ మనందరము ఉపయోగిస్తున్నామో అది అన్ని వర్గాల వాళ్ళు సమాజంలో వాడగలిగితే దాన్ని టెక్నాలజికల్ ఇన్క్లూజివ్నెస్ అంటారు. సో అందుకని ఇంక్లూజన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అట్లీస్ట్ ఫర్ ద పాస్ట్ 10 years అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మేము ఐఏఎస్ ఎగ్జామినేషన్లో అయితే అసలు సిలబస్లోనే ఇంక్లూజివ్నెస్ అనే పదాలతో సిలబస్లో కనీసం ఒక 2-3 చాప్టర్లు ఉన్నాయి ఐఏఎస్ ఎగ్జామినేషన్లో. కాబట్టి అంత ఇంక్లూజివ్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, సో ఇప్పుడు ఎలా అయితే పౌరులందరికీ సమాన హక్కులు ఉంటాయో బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి, అవకాశాలు అనేవి కూడా అలాగే ఇవ్వాలి, ఉండాలి, ఉంటాయి కూడా. దాన్ని మనం మర్చిపోతున్నామా? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో మీరు చెప్పినట్టుగా అన్నీ ఉన్నవాళ్ళు, లేకుంటే అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ చూపు అనేది, చిన్న చూపు చూస్తున్నారు, వివక్ష అనేది ఉన్నప్పుడు ఎలా ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఎవరు గుర్తించి ఇది రాంగ్ అని చెప్పాల్సిన అవసరం ఉంది? యాక్చువల్గా సమాజంలో వివక్ష, డిస్క్రిమినేషన్ అనేది 3 స్థాయిల్లో ఉంటుంది. ఒకటేమో ఇండివిజువల్ లెవెల్, రెండేమో ఇన్స్టిట్యూషనల్ లెవెల్, మూడేమో సొసైటల్ లెవెల్. ఇండివిజువల్ లెవెల్ అంటే అర్థం ఏంటంటే మీరున్నారు, ఒక ఇండివిజువల్గా ఇంకొకళ్ళ చేత వివక్ష గురి కావడమో లేదా గురి చేయడమో జరుగుతుంది. ఇది ఒక పర్సనల్ ప్లాట్ఫామ్ మీద జరిగే డిస్క్రిమినేషన్. ఇక్కడ డిస్క్రిమినేషన్ అన్నప్పుడు మనం అన్నింటికీ వర్తిస్తుంది. ఇందాక నేను చెప్పిన లిస్ట్ అంతా వర్తిస్తుంది. జెండర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా అంగవైకల్యం లాంటివి కావచ్చు, లేకపోతే కనుక కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు. మన ప్రాంతాల వారీగా కూడా ఒక ప్రాంతం మేము వెనకబడి ఉన్నాం అనుకున్నప్పుడే కదా అక్కడ ఉద్యమాలు జరిగినాయి. కల్చర్ కావచ్చు, మా కల్చర్ గొప్పది, మీ కల్చర్ గొప్పది కాదని. వివక్ష అనేది ఇండివిజువల్ లెవెల్లో ఉంటుంది. ఉండడం తప్పే, కానీ ఉండడం అంటూ జరిగితే అది ఇండివిజువల్ సంస్కారాలను బట్టి ఉంటుంది. చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఇది మరి ఎవరైనా హర్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ మామూలుగా మన సొసైటీలో నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. వెజిటేరియన్స్కి ఎక్కువ గౌరవమా, పెద్ద పదాలు ఏ వాడతారో వాడండి, కానీ ఎక్కువ ఉందా నాన్ వెజిటేరియన్స్కి ఉందా?
సో ఖచ్చితంగా వెజిటేరియన్స్ అంటేనే చాలా గొప్ప, వాళ్ళు శుచి శుభ్రంగా ఉంటారు, లేకపోతే నేను అది మిగతా కూడా రోజుల వాడలేదు. Yeah. అంత అంత పెద్దది కూడా ఆచారము, శుచి, శుభ్రత మడి కూడా కాదు కవిత గారు. సింపుల్ గా ఒక 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 10 మంది కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు హోటల్కి వెళ్ళి ఎగ్జాక్ట్లీ, అవును. అన్న నువ్వు వెజ్జా నాన్ వెజ్జా అన్నప్పుడు వెజిటేరియన్స్ అయితే మీరు మరి మీకు ఇబ్బంది అవుతుందేమో అని వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అంటారా, నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ అని అంటారా? ఎగ్జాక్ట్లీ, అవును. కవిత గారు, నేను ఒట్టేసి చెప్తున్నాను, నా జీవితంలో నాకు కాస్త స్పృహ వచ్చినప్పటి నుంచి నేను నాన్ వెజిటేరియన్ తిన్ను. అంటే అంతకుముందు తిన్నాను కదా ఉద్దేశం. నేను నాన్ వెజిటేరియన్ తినకపోయినా నాతో ఎవరైనా కనుక కూర్చుని ఉంటే, ఎవరైనా కనుక అన్న మీరు లేదా సార్ మీరు నాన్ వెజ్ కాదేమో కదా, పాప మీకు ఇబ్బంది ఏమో, మేము పక్కకి తినవా అన్నప్పుడు బ్రహ్మాండంగా ఇదే టేబుల్ మీద తినండి, నీ నాన్ వెజిటేరియన్ కూడా గొప్పదే, నా వెజిటేరియన్ కూడా గొప్పదే అని చెప్పిన సందర్భాలు కొన్ని వందలు ఉండుంటాయి నాకు. ఇండివిజువల్ లెవెల్లో నాన్ వెజిటేరియన్ని తప్పని, నాన్ వెజిటేరియన్ అనేది తినడం వల్ల చాలా అదేదో చాలా అగౌరవప్రదమైందని, మేము శనివారం కాబట్టి నాన్ వెజ్ తినమండి, లక్ష్మీవారము శనివారం నాన్ వెజ్ తినము అంటున్నారంటే తినడం అనేది అపవిత్రమని, ఈ రోజు తినమనే తాత్పర్యం ఉంది అందులో. ఉల్లిపాయ కూడా ఉన్నది, వెల్లుల్లిపాయ కూడా ఉన్నది, నేను కాదంటలేదు. ఉల్లిపాయకి వెల్లుల్లిపాయ కూడా అదే ఉంది. అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయను కూడా వెజిటేరియన్ నాన్ అంటే నిషిద్ధంగా చూస్తారు. అవును. అదే నేను ఇక్కడ మాట్లాడుతుంది తిండి విషయంలో కూడా అని చెప్పడం. అందుకని ఇండివిజువల్ లెవెల్లో కులమో మతమో ప్రాంతమో ఇదో అదో మొత్తం మీద ఉండడం అనేది నిజంగా తప్పు. కానీ ఇండివిజువల్ లెవెల్లో అది ఇండివిజువల్ లెవెల్లోనే ఉంటుంది. ఇంకా ఇన్స్టిట్యూషన్ లెవెల్. ఇన్స్టిట్యూషన్ లెవెల్ అంటే నా ఉద్దేశం అంటే గవర్నమెంట్ అని. ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, వాటిల్లో ఎలాంటి డిస్క్రిమినేషన్స్ ఉండకుండా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత టాప్ లెవెల్ మేనేజ్మెంట్ది అవుతుంది. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ప్రైవేట్లో అయితే కనుక మేనేజ్మెంట్ అంటాం మనం, అదే గవర్నమెంట్ అయితే కనుక అది గవర్నమెంట్ ఆఫ్ ఫలానా స్టేట్, లేకపోతే కనుక సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి గవర్నమెంట్ చేయడానికి వీలుగా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఒక పార్లమెంట్ను లేదా శాసనసభలను శాసన మండలను ఇస్తుంది. ఈ పార్లమెంట్ ఇవన్నీ చట్టాలు చేస్తాయి. ఆ చట్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రజాప్రతినిధులు, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ. మళ్ళీ ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరిని చూస్తున్నారంటే ప్రజల నుంచి వస్తున్నారు, మనం ఎంచుకున్న వాళ్ళ నుంచి వస్తున్నారు. మనం ఎంచుకున్న వాళ్ళల్లోంచి వాళ్ళని పంపించి మా బదులుగా మీరు పాలసీ చేయండి రాబాయ్ అని పంపిస్తున్నాం. అలా మా తరపున మీరు పంపిస్తున్నాం కాబట్టి దీన్ని పార్లమెంట్లో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాం. అంటే ప్రాతినిధ్యపూరితమైన ప్రజాస్వామ్యం. మనందరము కలిసి పార్లమెంట్లో కూర్చోలేం కాబట్టి మనందరి తరపున కొంతమందిని పంపిస్తున్నాం. అందుని యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో ఎవరు గొప్ప అంటే ప్రజలు గొప్ప. ప్రజలకు ఉండే సమస్యలను అర్థం చేసుకోవడంలో భాగంగా ఎక్కడెక్కడైతే డిస్క్రిమినేషన్స్ ఉంటాయో చూసుకుని ఆ డిస్క్రిమినేషన్స్ తగ్గించడమే పాలసీస్లో చేసే పని. మన వాళ్ళు మాట్లాడుతున్న ఈ సమయానికి నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ని ఓవరాల్గా చూస్తే ఏముంటుంది, సమాజంలో మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ విధమైన ఏమంటామంటే వెనకబాటుతనం ఉంటుందో, బ్యాక్వర్డ్నెస్ ఉంటుందో దాన్ని మళ్ళీ ఫార్వర్డ్ తీసుకొచ్చే చేసే ప్రయత్నం. ఒక సపోర్టింగ్ బ్యాలెన్స్ లాగా. ఒక అమ్మకి 5 పిల్లలు ఉంటే 5 పిల్లలకి సమానంగా పంచిపెట్టడంలో భాగంగా పెద్దవాడు పొద్దున బాగా టిఫిన్ తిన్నాడు అనుకున్నప్పుడు సరే పని చేద్దాం అని చెప్పి రెండోవాడు ఏం తినలేదన్నప్పుడు ఉన్న వాటిల్లోంచి 5 చపాతీలు ఉంటే 2 చపాతీలు రెండో వాడికి పెట్టే తల్లి లాంటిది గవర్నమెంట్ అంటే. ఆ గవర్నమెంట్ని పెట్టుకునేది మనమే. మనం కట్టిన ట్యాక్సులతోటే ఈ మొత్తం సమాజం నడుస్తాం. మనం కట్టిన ట్యాక్స్ లేకపోతే ఈ సమాజం లేదు, ఈ ప్రభుత్వం లేదు. ఆ ట్యాక్స్ కొన్ని 100 రూపాయల్లో కడతాం మనం. మనం నడుస్తున్న ఈ రోడ్డు, మనం వెళుతున్న ఎనీథింగ్ మనం కట్టిన ట్యాక్స్ ద్వారానే వెళ్తాం. సో అందుకని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ వైజ్గా వాళ్ళే టేకప్ చేయాలి. అందుకని మీరు చెప్తే ఆశ్చర్యపోతారంటే ఈ కాంటెక్స్ట్ అంతా మనం మాట్లాడుతుంది స్మితా సబర్వాల్ గారి యొక్క ట్వీట్ తర్వాత వచ్చిన దుమారంలోంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఎక్కువ ఉదాహరణ అక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని చాలా కంపెనీలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తమ యొక్క ఈవెన్ బ్యాంక్స్తో సహా, నేషనలైజ్ ఎస్బీఐ లాంటి బ్యాంక్స్తో సహా తమ యొక్క ఆర్గనైజేషన్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ జాబ్లు ఇవ్వాలి అని గవర్నమెంట్ ఇంకా పూర్తి స్థాయి ఏమీ రెగ్యులేషన్ తీసుకురాలేదు. కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కొన్ని అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు.
ఏదో ఒక రూపంలో డెస్క్ జాబా, ఫీల్డ్ జాబా, ఇంకొక జాబా, నేచర్ ఆఫ్ ద జాబ్ సూటబిలిటీని బట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఇస్తున్నారన్నది మాత్రం నిజం. అలాగే గవర్నమెంట్ కూడా, గవర్నమెంట్ సెక్టార్లో ఇవాళ మనకి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే ఒక మినిస్ట్రీయే ఉంది. సామాజిక న్యాయానికి సంబంధించినది ఒక మినిస్ట్రీ ఉంది. ఆ మినిస్ట్రీలో మళ్ళీ మనకి తిరిగి ఒక డిపార్ట్మెంట్, ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఉంటుంది. అంటే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఒక డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఉంది. మళ్ళీ దాంట్లో ఒక కమిషనర్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఒక కమిషనర్, ఒక డిపార్ట్మెంట్, ఒక మినిస్ట్రీలో ఉంది. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని పాలసీలు తీసుకొస్తున్నామంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ లాంటి అత్యున్నతమైన వాటిల్లో, దాని అత్యున్నత అన్న పదం వాడినప్పుడు చాలా మంది అన్ని అత్యున్నతమే అంటారు. అది అత్యున్నతం అంటే అర్థం ఏంటంటే బాధ్యతలతోటి కూడా అత్యున్నత అని, అధికారాలతో ఇన్వాల్వ్మెంట్ లింక్ పబ్లిక్ తో ఉన్నది. ఎగ్జాక్ట్లీ. అంతేగాని బాధ్యతతోటి కూడింది. రెస్పాన్సిబిలిటీస్ ఆర్ మోర్, రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ప్రీమియర్. మన బాడీలో కూడా అన్ని అవయవాలకి కూడా సమాన ప్రాధాన్యం ఉండదు. గుండెకిను ఈ గోటి వేరుకి తేడా లేదు. ఈ గోటి వేరు ఏ కారణం చేతనైనా మీకు చిన్నది ఇదైనప్పుడు దీన్ని పెద్ద కంగారు పడరు, మహది కట్ చేసి వదిలేస్తారు అంతే. ఒక వేలికి ఏదైనా తెగినప్పుడు కొంచెం బాధపడతారు. అదే ఒక బ్రెయిన్కో లేదా హార్ట్కో ఉన్నప్పుడు పర్లేదండి అంటలే కదా. సో ఒక బాడీ ఎలాగో సమాజం కూడా అంతే. ఇట్స్ అలాగని దీన్ని తక్కువ చేసి చూడకుండా ఉండడాన్నే మనం మానవత్వం అనే పదము, మానవీయత అనే పదము, హ్యూమన్ బీయింగ్నెస్ అనే పదాలు వాడుతున్నాం మనం. దానికి ఎంపతి, కంపాషన్, లేకపోతే కనుక సింపతి, ఎపతి ఇలాంటి పదాలు వాడుతున్నాం. పదాలు ఏది వాడినా అట్ ద ఎండ్ ఆఫ్ దట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదు.